నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు పూల చొక్క యూట్యూబ్ ఛానల్ తను ఇచ్చే రేటింగ్స్, మూవీస్కి ఇచ్చే రేటింగ్స్, మూవీస్కి ఇచ్చే రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, అతను చేసే అతను తొక్కి వేసే ప్రయత్నం చేస్తుంటాడు సినిమాలో. ఒక రకంగా చెప్తుంటే అతను ఇచ్చే మూవీకి ఇచ్చే రేటింగ్స్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. సో ఆ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పూలచొక్క ఏంటంటే స్టార్టింగ్లో అతను మామూలుగా వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని, వేరే వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని తను మామూలుగా పైకి వచ్చాడు. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను అతను ఎలా యూట్యూబ్లో ఎదిగాడు అనే విషయం. అంటే ఆయిజూడు వీడియోస్ ట్రోలింగ్ చేసుకుంటా, అండ్ బీకేపీ హోమ్స్ ఉంది కదా, దుకేపీ అని పెట్టేసుకొని ఆ వీడియోస్ ట్రోల్ చేసుకుంటా పైకి వచ్చాడు. అతను ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకొని పైకి వచ్చాడు. అలాంటిది అతను సినిమాకి ఇప్పుడు రివ్యూవర్గా అయిపోయాడు అనుకోండి. అతను సినిమాల్ని చాలా తొక్కివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే రివ్యూ మరీ చాలా దారుణంగా ఇస్తున్నాడు. రివ్యూ అంటే ఒక సినిమాకి రేటింగు 1.5, 0.25, 0.35, 1.375 మరి వరస్ట్గా ఇస్తున్నాడు. అంటే ఒక్కో సినిమా ఒక్కో మోటివ్తో తీసుకుంటారండి. ఇప్పుడు ఒక సినిమా డీజే టిల్లు అనేది యూత్ టార్గెట్ చేసిన సినిమా. డీజే టిల్లు స్క్వేర్ కూడా అలాంటిది. సో అలాంటప్పుడు మీరు ఇచ్చే రివ్యూ ఎలా ఉంది? పూలచొక్క గారు మీ ఇచ్చే రివ్యూ, నవీన్ గారు మీరు ఇచ్చే రివ్యూ ఎలా ఉందంటే, ఇప్పుడు డీజే టిల్లులో ఉన్న ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ డీజే టిల్లు 2లో ఉండకూడదు అంటారు. అంతే కదా? ఎలా అవుతుందంటే అలాగే ఇప్పుడు డీజే సీక్వెల్ అన్నప్పుడు సేమ్ క్యారెక్టర్ చేస్తే తప్పేంటి? కొత్తగా తీయాలంటే కొత్తగా ఏం చేయాలంటారు? డీజే టిల్లు యొక్క అసలు ఆ మోటివ్ ఏంటి? ఆ సినిమా మోటివ్ ఏంటి? ఎంటర్టైన్ చేయడం, అంతే కదా. సినిమా యొక్క మోటివ్ ఎంటర్టైన్ చేయడం. సినిమా ఎంటర్టైన్ చేయడం అంటే కామెడీగా నవ్వించడం, జోక్సే మెయిన్ ఇంపార్టెంట్, కొన్ని ట్విస్టులు, అంతే కదా. కొత్తగా ఏం చేయమంటారు? అట్లా కొత్తగా తీసిన ఏదైనా సినిమా అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కొత్తగా చేయడం. ఈ సినిమాకి అంత స్కోప్ లేదేమో, రైటర్గా తను అనుకోలేదేమో. యూత్ని టార్గెట్ చేసిన సినిమా కదా ఇది. ఎంజాయ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూస్ లాఫ్. సినిమా మాత్రం సూపర్. ఈ సినిమాలో చాలా సినిమాలు అలాగే ఇచ్చాడు అతను. అంటే చాలా తక్కువగా రేటింగ్ ఇస్తున్నాడు, చాలా సినిమాను మాత్రం ఏకి పడేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం ఉంటుంది. అంటే నాకు తెలిసినంతలో, నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేయలేదు, కాకపోతే చూసినంత వరకు నాకు అబ్జర్వ్ చేసిన సినిమా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎడిటింగ్, మనం ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా తంటాలు పడతాం. మనం ఒక వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి థంబ్నెయిల్ పెట్టాలంటే చాలా తంటాలు. అలాంటిది ఒక పెద్ద సినిమా 1.5 hour, 2 hours, 3 hours మూవీని తీసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి కావాల్సిన ఎఫెక్ట్స్ ఇచ్చి దాని సౌండ్ సిస్టమ్ ఇన్ని ఇచ్చి వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు కదా. ఈవెన్ మీకు కూడా తెలుసండి పూలచొక్క గారు, మీ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసిన ఎంత కష్టపడుతుంటారు అనే విషయం. సో అలాంటిది అంత ఒక మంచి సినిమాని మీరు ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఒక సినిమాలో అన్ని సినిమాలో కొత్తదనం ఉండాలని లేదు. ఇప్పుడు ధమాకా అనే ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో కొత్తగా ఏమి లేవు, అన్నీ ఆల్రెడీ ఉన్నవే, సేమ్ లాఫ్ సేమ్. కానీ సినిమా యొక్క రెవెన్యూ చూడండి, 100 crores. ఈవెన్ డీజే టిల్లు స్క్వేర్ కూడా 100 crores వచ్చింది కదా, క్రాస్ చేసింది కదా. మీరు అసలు డీజే టిల్లు 3 సీక్వెల్ రాదు అన్నారు. సిద్ధు జనరల్గా ఏమన్నారు మొన్న మీటింగ్లో, హీరో గారు డీజే టిల్లు క్యూబ్ కూడా ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఒక సినిమాని అణిచివేసే ప్రయత్నం ఎంతవరకు కరెక్టో నేనైతే అనుకోవట్లేదు. నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఒక సినిమాని చాలా కష్టపడతారు కదా, వాళ్ళంతా కష్టపడి సినిమా చేస్తే వీళ్ళు ఇంత సింపుల్గా రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చేస్తున్నారు. రేటింగ్స్ అంటే ఇవ్వాలి, మీ అందరికీ ఉంది, అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరూ మాట్లాడే ఇది ఉంది, దాన్ని మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ ఉంది. కానీ ఎంతవరకు వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా. ఈవెన్ మొన్న దిల్ రాజు గారు అతను ఎన్ని ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అతను ఎంత ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్గా ఎంత పెద్ద వ్యక్తి.
పూల చొక్క గారు అంత పెద్ద స్టార్టింగ్ చాలా తక్కువతో స్టార్ట్ చేశారు. నేను అతను స్మాల్ క్రియేటర్ నుంచి అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అతని క్రియేటివిటీ బాగానే ఉంది కానీ ఎదుటి వ్యక్తిని అండర్మైన్ చేయడం, ఎదుటి వ్యక్తి యొక్క వర్క్ని అండర్మైన్ చేయడం అనేది నాకెందుకు నాకు కనెక్ట్ కాలేదు. అది ఎదుటి వ్యక్తి యొక్క వర్క్ని మినిమం అప్రిషియేట్ చేయాలి. మినిమం అప్రిషియేషన్ అయితే దక్కాలని నేను కోరుకుంటున్నాను ఓపెన్గా. అతను కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే ఎదుటి వ్యక్తి యొక్క వర్క్ని కంప్లీట్గా అండర్మైన్ చేస్తున్నారు. మరి లో రేటింగ్స్ ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే జనాలు మీ వే ఆఫ్ పర్సెప్షన్ వేరే ఉంటుంది, మీరు మాట్లాడే పర్సెప్షన్ వేరే ఉండొచ్చు. బట్ కాకపోతే ఎదుటి వ్యక్తి యొక్క స్వాతంత్రం కూడా ఉంటుంది కదండి. వాళ్ళు ఒక సినిమాని అంత కష్టపడి తీసిన తర్వాత కూడా మీరు మంచిగా రేటింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ దారుణంగా ఇస్తున్నారు రేటింగ్స్ విషయంలో. అదే టమాటాలు ఇస్తారు కదా, టమాటాలు ఇచ్చే దాంట్లో చాలా దారుణం అనిపిస్తుంది నాకైతే. చాలా సినిమాలు చూసాను, చాలా సినిమాలు రేటింగ్ మీ వీడియోస్ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. నాకు అర్థమైంది. నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఆ విషయంలో నాకు అండర్మైన్ చేస్తున్నారేమో అనిపించింది. ఈవెన్ ఒకప్పుడు మీకు సబ్స్క్రైబ్ కూడా చేశాను, మీ వీడియోస్ కూడా చూశానండి. సో ఆ విషయంలో మీరు ఎందుకు కొద్దిగా చాలా అండర్మైన్ చేస్తున్నట్టున్నారు ఎదుటి వ్యక్తి యొక్క వాళ్ళ ఫీలింగ్స్ కదండి. ఒక సినిమా చాలా కష్టపడి తీసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నారు ఒక సినిమా తీయగలరా అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో మీరేమన్నారు అంటే, సినిమా తీస్తాను, నేను ఒక కాన్సెప్ట్ ఇస్తాను, అది డెవలప్ చేసేసుకోవాలి, అది ఒక 10 years, ఒక సినిమాని 10 years తీసేసుకొని అన్నారు. ఒక సినిమాని 10 years ఇస్తే మిగతా ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఒక మనిషి లైఫ్ టైం అంటే ఒక డికేడ్ 10 yearsలో సినిమా తీయాలంటే కెమెరాతో జేమ్స్ కెమెరాన్కి సాధ్యం, అందరికీ ఎలా సాధ్యం ఉంది ఒక సినిమాని 10 years తీయాలా? చాలా కష్టం అండి సినిమా చేయడం అనేది. సినిమా నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నా కదా, నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను కొన్ని సినిమాలు షూటింగ్ చూశాను, ఎడిటింగ్స్, మా ఫ్రెండ్ ఎడిటర్, సో అన్నీ చూశాను. సినిమా అంటే చాలా కష్టం అండి. ఈవెన్ స్మాల్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది పెద్ద సినిమా ఎడిటింగ్ చేసేసి షూట్ చేసేసి మల్టిపుల్ షూట్స్ చేసేసి చాలా నెంబర్ ఆఫ్ టేక్స్, ఇన్ని కష్టాలు పడి తీసిన తర్వాత కూడా మీరు తక్కువ అండర్మైన్ చేసేసి చెప్పడం. ఒక సినిమా ఒక టార్గెట్ చేస్తుంటారు, ఒక సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తుంటారు, ఒక సినిమాలో వచ్చేసేసి యూత్ని టార్గెట్ చేస్తుంటారు. సో సర్టన్ పీపుల్ ఓన్లీ దానికి కనెక్ట్ అవుతుంటారు, మిగతా వాళ్ళు అందరూ కనెక్ట్ అవ్వాలంటే అది మీ ఒపీనియన్ కావచ్చు, మరీ అంత ఓవర్గా అండర్మైనింగ్ అని నాకు అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈవెన్ రగాడి అని ఇంకొక అతను టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మాట్లాడుతుంటారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అతను కెమెరా యాంగిల్, ఇవన్నీ ఒక నార్మల్ ఆడియన్స్కి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ ఎందుకండి? ఒక నార్మల్ ఆడియన్స్కి అతను అవన్నీ అన్నీ ఇగ్నోర్ చేస్తాడు. తనకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ ఉందా, ఎమోషన్తో ఏదైనా ట్రావెల్ అవుతుందా, లేకపోతే యాక్షన్ మూవీ ఆడియన్స్ యాక్షన్ కనెక్ట్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ సినిమాలకి కనెక్ట్ అవుతారు. అలాంటిది అది లేదు ఇది లేదు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఎందుకు? ఒక నార్మల్ ఆడియన్స్కి ఇవన్నీ అవసరం లేదు కదా. ఒక నార్మల్ ఆడియన్స్ వెళ్ళాడా, పాప్కార్న్ కొనుక్కున్నాడా, చూసాడా, ఎంజాయ్ చేసామా, వచ్చాం, అంతే ఉంటుంది తప్పించి ఇంకేముంటుంది చెప్పండి? ఒక రేంజ్లో అండర్మైన్ చేస్తున్నారు సినిమా అనేది చాలా పెద్ద విషయం. అంటే దాన్ని అండర్మైన్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు పెద్ద యూట్యూబర్, యూఆర్ బిగ్ క్రియేటర్, ఒకవేళ ఈ వీడియో మీ దాకా చేరితే మీరు ఒకసారి నోటీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదే కదండి, ఒక జనరల్గా చెప్తే, మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే, మనము ఒక వ్యక్తిని తగ్గించాలనుకుంటే అది తగ్గడం 100% తగ్గడం. ఒక వ్యక్తికి బలాన్ని ఇచ్చి చూడండి, ఒక వ్యక్తిని శక్తినిచ్చి చూడండి, ఆ శక్తి నీకు ఉపయోగపడుతుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆ శక్తి మీకు ఉపయోగపడుతుంది 100%. ఎదుటి వ్యక్తిని తగ్గించాలి, ఎదుటి వ్యక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించాలి, ఎదుటి వ్యక్తి ఉనికిని తగ్గించాలి, ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని తగ్గించాలి, వాడు ముందుకు పోతుంటే వాడిని తగ్గించాలి అనుకున్న ప్రతిసారి వాడు ముందుకే పోతాడు తప్పి వెనక్కి రాడు. అంతేకాకుండా వాడు నేను ఇగ్నోర్ చేసేస్తాడు కంప్లీట్గా. అలా కాకుండా అతనికి మీరు కొంచెం శక్తిని ఇవ్వండి, అతనికి తోడ్పడండి. అతన్ని పొగడాల్సిన అవసరం లేదు. అతన్ని ఒక పెద్దగా మీరేం డబ్బు సహాయం ఏం చేయక్కర్లేదు. అతని వైపు నిలబడండి చాలు. మీకు ఏదైనా సమస్య వస్తే మీరు బలహీనంగా ఉన్న సమయంలో
తనే మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు. చిన్న లాజిక్ కదండి. ఎదుటి వ్యక్తిని తగ్గించాలనేది అది ఎందుకో చేతకాని తనం కిందకే వస్తున్నారు. చేతకాని తనమే. ఎదుటి వ్యక్తిని తగ్గించాలనుకుంటే నీకేం టైం లేక, నీకేం పని లేక, ఎదుటి వ్యక్తి ముందుకు వెళ్తుంటే, ఎదుటి వ్యక్తి ఒక వే ఆఫ్ జర్నీలో ఉంటున్నప్పుడు అతన్ని తగ్గించాలనుకున్న అతన్ని వెనక్కి లాగడం అనేది ఒక ఆ పీతలు ఉంటుంది చూసా, అంటే ముందు పీత పోతుంటే వెనక లాగుతుంటుంది చూసా. సో ఆ శక్తి మీకు ఉపయోగపడదు. మీరు చేసే మీకు ఎదుటి వ్యక్తిని అన్యాయం చేయాలనే దాంట్లో మీ శక్తిని, మీ టైంని, మీ యొక్క స్కిల్ని మీరు కోల్పోతున్నారు. ఎదుటి వ్యక్తి శక్తిని తగ్గించాలంటే మీ శక్తిని కోల్పోతున్నారు. మీ శక్తి వేరేది. వేరే విషయంలో మీరు ట్రై చేస్తే ఆ విషయంలో మీరు ఎదగచ్చేమో, ముందుకు వెళ్ళొచ్చేమో. ఎందుకు ఎదుటి వ్యక్తిని మీరు అలా తగ్గించాలని ట్రై చేస్తారు? ఎదుటి వ్యక్తిని తగ్గించాలనుకుంటే మీ శక్తి మీరు కోల్పోతున్నారు అర్థం. మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు కదా, మీ పనులని మానుకొని మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు కదా, అది ఎదుటి వ్యక్తిని అన్యాయం చేయడానికి, న్యాసం చేయడానికి, తగ్గించడానికి, నిర్ణయం చేయడానికి. మీరు 100% మీరు మీ యొక్క శక్తిని కోల్పోతున్నట్టే. లేదు, అతనికి బలాన్ని చేకూర్చి చూడండి, ఎదుటి వ్యక్తికి శక్తిని ఇచ్చి చూడండి. అతను మీకు తోడ్పడతాడు, మీ వైపే ఉంటాడు, మీ వెంటే ఉంటాడు. మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు, ఆ సమస్యలు తగ్గిస్తాడు, అతను మీకు ఉపయోగపడతాడు. లేదు, వాడు ముందుకు పోకూడదు, వాడు చాలా ఇదిగా ఉన్నాడు, వాడి పొగర తగ్గించాలి, అవన్నీ కుదరవండి. ఈ విశ్వంలో ఎవరు తగ్గించలేరు. ఒకవేళ అతన్ని చంపేశారు, ఒక వ్యక్తిని చంపేశారు అనుకోండి, ఏమవుతుంది? ఆ పాపాన్ని బట్టి మీరే పోతారు తప్పించి. వాడికి ఏమైంది? వాడు హ్యాపీగా చనిపోయి వెళ్ళిపోతాడు. సమస్య అనేది మనమే కొని తెచ్చుకుంటాం. సమస్యలు ఏవి ఊరికే రావు, మనమే కొని తెచ్చుకుంటాం. ఎదుటి వ్యక్తిని అన్యాయం చేయాలనుకునే ఆలోచన వచ్చినప్పుడే నీకు సమస్య మొదలైంది. నువ్వు వేరే వాళ్ళు నువ్వు సహాయం చేయాల్సి అక్కర్లేదండి. డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉన్నావంటే చాలు, ఎదుటి వ్యక్తిని ఆటోమేటిక్గా నువ్వే బాగుపడతావు. నేను బాగుపడాల్సిన అవసరం లేదు, వచ్చిన పాపం కానీ ఎదుటి నేను బాగుపడనీయకుండా చేశానంటే వాడికి నష్టం లేదు, నీకే నష్టం. వాడికి 100% నష్టం లేదు. వాడు ఏదో విధంగా బతుకుతాడు, ఎట్లో విధంగా ముందుకెళ్తాడు. నీకంటే 1000%, 2000% వాడు నీకంటే ముందే ఉంటాడు. కానీ వెనక్కి రాడు, ఎట్టి పరిస్థితుల్లో రాడు. వాడు 100% నీకంటే 1000%, 10 రెట్లు, 1000 రెట్లు మీకంటే ముందే ఉంటాడు. అంతేగాని మీ వెనకకైతే రాడు, మీ సపోర్ట్కి అయితే రాడు. అదే ఎదుటి వ్యక్తికి మీరు సహాయం అంటే డబ్బు సహాయం కాదు, మాట సహాయం చేసి చూడండి. ఎదుటి వ్యక్తి మనోడురా అనుకొని చూడు, వాడు మనోడు అనుకొని చూడు, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాడు. మనోడులాగే ఉంటాడు. ఒకవేళ ఇద్దరు పోతున్నారు, ఇద్దరు ముందుకెళ్ళి మనోడు అనుకున్నాం అనుకో, ఒకవేళ వాడు గెలిస్తే ఆ గెలుపు నీదే కదా, నీ వాడు గెలిచినట్టే ఉంటుంది కదా. లేదు, పగోడు అనుకున్నాం అనుకో, వాడు గెలిస్తే నీకేమనిపిస్తుంది? నీకు బాధ అనిపిస్తుంది కదా. పగోడు అనుకుంటే, మనోడు అనుకుంటే మావాడే గెలిచాడరా అనే సంతోషం మిగులుతుంది కదా. పగోడు అనుకుంటే నీకు బాధ మిగులుతుంది, మనోడు అనుకుంటే నీకు సంతోషం మిగులుతుంది, మనశ్శాంతి ఉంటుంది. లేదు, నేను మనశ్శాంతి లేకుండా చేస్తాను వాళ్ళకి అది ఇది అని అనుకున్నావు అంటే నీ మనశ్శాంతి నువ్వు ఫస్ట్ కోల్పోతున్నావు. ఎదుటి వ్యక్తి మనశ్శాంతిని పోగొట్టే క్రమంలో నీ మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇది చాలా చిన్న లాజిక్. ఇది వయసుతో వచ్చేది కాదు, ఇది వేరే చిన్న పిల్లలు. లేదు, అలాగే గొర్రెజనాలాగా ఉంటానంటే ఇది మీ యొక్క విజ్ఞత, మీ యొక్క సంస్కారం. నేను నేర్చుకున్న సంస్కారంలో ఏంటంటే ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం, మన పని మనం చేసుకొని ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న చదువు, నాకు నేర్పిన సంస్కారం ఇదండి. ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయడం అది నా పని కాదు. నా పని నేను చేసుకుంటూ పోతుంది నా వరకు. అంతే ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా ఒక ప్రవచనాలు చెప్పినట్టు అనుకోకపోతే ఏదో ఫ్లో వచ్చేసింది, చెప్పేశాను. సో ఇది ఫ్యాక్ట్ కూడా ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు నచ్చినట్టు అనిపిస్తే, పర్వాలేదు అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసేసి
షేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్ చేయండి చాలు వీడియోని. నాకు నెక్స్ట్ వీడియో తీయాలని అనిపిస్తుంది, ఇంకా మంచి వీడియోస్ తీయాలనుకుంటాను. నాకు టైం ఉన్న ప్రతిసారి మంచి మంచి వీడియోస్ చేస్తాను, మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్, బాయ్.